శివుడు విష్ణు వేరు కాదు అని చెప్పడానికి, సనాతన ధర్మాన్ని తిరిగి బలపరచడానికి సాక్షాత్తు ఆ హరిహర సుతుడే ఒక చిన్న పిల్లాడుగా మారి కేరళ రాజైన పండల రాజు కళ్ళకు ఒక అడవిలో కనిపిస్తాడు. దట్టమైన అడవిలో మిట్ట మధ్యాహ్నం ఒక చిన్న పిల్లాడు మెడలో మణిమాలతో ఇక్కడున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ పండల రాజు ఆ పిల్లాన్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. అయితే పండల రాజుకి సంతానం లేకపోవడం వల్ల రాజు రాణి ఇద్దరు కూడా ఆ పిల్లాన్ని చాలా అపురూపంగా పెంచుతారు. అయితే కోటకు రాకముందే మెడలో ఒక మణితో పుట్టాడు కాబట్టి అప్పటి నుండి ఆయన్ని మణికంఠ అనే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. అయితే మణికంఠుడు వచ్చే వేళ విశేషాన 1 సంవత్సరం కూడా తిరగకముందే పండల రాజ్యం సుభిక్షంగా మారిపోయింది. రాణికి కూడా ఇంకొక పిల్లాడు జన్మిస్తాడు. ఇక రాజ్యంలోని రాజగురువులైతే మణికంఠుడి అస్త్రశస్త్ర విద్యలకు మైమర్చిపోయి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉండేవారు. అయితే రాజ్యంలోని ప్రజలందరూ మణికంఠుడి ప్రేమను పాలనను చూసి ఆయన్ని అయ్యా అని కొందరు, అప్ప అని కొందరు పిలిచేవారు. అదే కాలక్రమేణా అయ్యప్పగా మారింది.